హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సర్కార్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని అప్డేట్స్ ఇస్తానండి. నా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా మీకు రావాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. నా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. థ్యాంక్ యూ. మనం చూడబోయే నోటిఫికేషన్ ఎన్సిఐఎల్ నుంచి, నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ నుంచి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అన్నది రిలీజ్ అయింది. ఇది మనం ఫస్ట్ చూసుకుంటే నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ ఎన్సిఐఎల్ సిఎస్ఐఆర్కి సంబంధించినటువంటిది మెయిన్ వెబ్సైట్ ఇది. ఇక్కడ చెక్ చేసుకుంటే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని ఇచ్చి అడ్మిన్ జేఎస్ఏ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ జేఎస్ఏ అండ్ సిఎస్ఐఆర్ ఎన్సిఎల్ అని ఇచ్చాడు కదా. దీని మీద మనం క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా ఓ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ నోటిఫికేషన్ మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒకసారి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? లేట్ చేయకుండా ఇప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్ కోసం డిస్కస్ చేద్దాం. సిఎస్ఐఆర్ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ పూణే అండి ఇది. దీని నుంచి మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నవి రిలీజ్ అయ్యాయి. ఫర్దర్గా చూసుకుంటే ఇప్పుడు డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది 7/4/2025. ఓకేనా? ఏప్రిల్ 7వ తేదీని రిలీజ్ అయింది. 10 AM ఆన్వర్డ్స్కి ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అయింది. లాస్ట్ డేట్ అన్నది May 5th 2025తో 5:30తో క్లోజ్ అయిపోతుంది. ఈ హార్డ్ కాపీస్ ఏమి మనం పంపించాల్సిన అవసరం లేదండి. ఇది డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే. ఓకేనా? ఈ సిఎస్ఐఆర్ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ పూణే. ఈ సిఎస్ఐఆర్ ఎన్సిఎల్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉంటుందన్నమాట. పొజిషన్ చూసుకుంటే ఇప్పుడు పోస్ట్ కోడ్ జేఎస్ఏ జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ అనమాట. జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ ఇందులో 3 కేటగిరీస్లో మనకి పొజిషన్స్ అన్నవి, వేకెన్సీస్ అన్నవి రిలీజ్ అయ్యాయి. జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ జనరల్ అండ్ జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేజ్, జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్ అనమాట. ఈ 3 పొజిషన్స్కి రిలీజ్ అయ్యాయి. ఒక్కొక్క దానికి ఎన్ని పొజిషన్స్ ఉన్నాయంటే జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ జనరల్కి 11 ఉన్నాయి. అందులో యూఆర్ 5, ఎన్సిఎల్ ఓబీసీ 2, ఎస్సీ 2, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1 అనమాట. జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేజ్ చూసుకుంటే టోటల్ 4 ఉన్నాయి. అందులో 2 అన్రిజర్వ్డ్, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1. జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్ ఎఫ్ఎండ్ఏ ఫైనాన్షియల్ అండ్ అకౌంట్ చూసుకుంటే 3 పొజిషన్స్ ఉన్నాయి. అందులో యూఆర్ 2, ఎస్సీకి 1 అనమాట. టోటల్ అప్రైజ్ లిమిట్ అనేది 28 years వీటికి. వీటి యొక్క పే లెవెల్ చూసుకుంటే గ్రూప్ సి నాన్ గెజిటెడ్ కింద వస్తుందండి. ఇది ఆఫీసర్ పొజిషన్ కింద రాదు. ఓకేనా? దానికి లెవెల్ 2 పేలో ఉంటుంది. మినిమం బేసిక్ 19,900 అంటే మీకు అప్రాక్సిమేట్లీ 55,000 వరకు శాలరీ ఉంటుందండి. ఓకే, 55,000 వరకు మంత్లీ శాలరీ ఉంటుందన్నమాట. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటంటే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. ఓకేనా? ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలండి. అండ్ కంప్యూటర్ టైపింగ్ స్పీడింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఓకే, ఈ అవుట్ ఆఫ్ 18 పొజిషన్స్లో ఒక పొజిషన్ అన్నది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఉంటుందండి. ఓకేనా? అన్నిటికీ కలిపి జనరల్ అండ్ ఎస్ఎఫ్ అండ్ ఎఫ్ఎండ్ఏ ఈ మూడిట్లకి కలిపి ఒక పొజిషన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఉంటుంది. ఇంకా ఫర్దర్గా మనం చూసుకుంటే ఇవి ఓన్లీ ఆన్లైన్ అప్లికేషనే. అది క్లియర్గా చెప్తున్నాడు. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ విత్ టైంలో మాత్రమే అప్లై చేసుకోండి, లేట్ చేయకుండా. ఓకేనా? నెక్స్ట్ ఫర్దర్గా మనం చూస్తే దీని యొక్క అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుందంటే 500 రూపీస్ అండి. అప్లికేషన్ ఫీజు అనేది 500 రూపీస్. అది ఎవరికంటే అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 500 రూపీస్. ఉమెన్స్కి, ఎస్సీకి, ఎస్టీకి, పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి అండ్ సిఎస్ఐఆర్ పర్మనెంట్ ఎంప్లాయీస్కి కూడా నిల్ అనమాట. మెయిన్గా చెక్ చేసుకుంటే మనకి ఉమెన్స్కి ఫీజు లేదు అండ్ ఎస్సీ ఎస్టీకి అలాగే కూడా ఫీజు లేదు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా ఫీజు లేదనమాట. సో ఉమెన్స్ అందరూ హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. మంచి పొజిషన్స్. ఫీజు అనేది ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి వస్తుంది. మనం క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ నెట్ బ్యాంకింగ్ నుంచి పే చేయాలన్నమాట. ఒకసారి మనం పే చేసిన తర్వాత అది రిఫండ్ జరగడం రాదు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఇక్కడ మినిమం 18 years ఉండాలి, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఈ 18 years కూడా ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తారంటే May 5th 18 years కంప్లీట్ అయితే చాలండి, హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్రైజ్ లిమిట్ కూడా May 5th 28 years ఉండాలి. దీంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అదేంటంటే ఎస్సీ ఎస్టీకి 5 years ఉంటుంది, ఓబీసీకి 3 years ఉంటుంది, పీడబ్ల్యూబీడీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 10 years ఉంటుంది, పీడబ్ల్యూబీడీ ఓబీసీకి కూడా 13 years అండి. పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీకి అయితే 15 years ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3 years. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ విడో డైవర్స్డ్ ఉమెన్ జుడిషియల్లీ సపరేటెడ్ అండ్ హూ ఆర్ నాట్ రీమ్యారీడ్.
ఓకేనా. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి అప్ టు 35 ఇయర్స్ వరకు ఉంటుంది. అలాగే సేమ్ విడో, డైవర్స్డ్ ఉమెన్ అండ్ జ్యుడిషియల్లీ సెపరేటెడ్ అండ్ హూ ఆర్ నాట్ రీమ్యారీడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి అప్ టు 40 ఇయర్స్ ఏజ్ వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ సిఎస్ఐఆర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ పర్మనెంట్ అందులో జాబ్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకైతే దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ అండి. ఓకేనా. ఎనీ అదర్ ఏజ్ రిలాక్సేషన్ అన్నది వాళ్ళు సిఎస్ఐఆర్ రిక్రూట్మెంట్ రూల్స్ ప్రకారం చెక్ చేస్తారు. అండ్ ఫర్దర్గా మనం ఈ నోటిఫికేషన్లో నెక్స్ట్ చూసుకుంటే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజిబిలిటీస్, ఓకేనా, పీడబ్ల్యూబీకి ఏజ్ రిలాక్సేషన్ 10 ఇయర్స్ ఉంటుంది. అది మనకి ఏదైతే డిజిబిలిటీస్ కండిషన్స్ ఉన్నాయో కండిషన్స్ని బట్టి ఒక్కొక్క దానికి కేటగిరీని బట్టి మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఫర్దర్గా మనం నెక్స్ట్ చూసుకుంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి. ఇప్పుడు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూద్దాం. దీనికి సిలబస్ ఎలా ఉంటుంది, బ్రేకప్ మార్క్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ మోడ్ ఆఫ్ సెలక్షన్ అన్నది సిఎస్ఐఆర్ వీళ్ళు మాత్రమే డిసైడ్ చేస్తారు, కమిటీ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. షార్ట్ లిస్ట్ చేసే క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేయడానికి మనకి కండిషన్స్ అన్ని ఆన్లైన్ అప్లికేషన్స్లో ఫుల్ఫిల్ అయితే వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు. అండ్ దీని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే ప్యాటర్న్ మనం ఒకసారి ముందు చెక్ చేసుకుంటే సిలబస్ అండ్ ప్యాటర్న్ 3 పొజిషన్స్కి జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ జనరల్కి, జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ స్టోర్ అండ్ పర్చేస్కి అండ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి ఈ మూడింటికి కలిపి ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఒకటే ఉంటుంది. అదేంటంటే 2 పేపర్స్ ఉంటాయండి, పేపర్ 1, పేపర్ 2 2 పేపర్స్ మీద ఉంటుంది. ఫస్ట్ చెక్ చేస్తే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైపు మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ అనమాట. ఇది మీడియం అన్నది ఇంగ్లీష్ ఆర్ హిందీ మీరు ఏ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్నది ఇంటర్ బేస్ మీద మాత్రం ఇస్తారండి. ఓకే. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200 ఉంటాయి. మీకు టైం అన్నది 2 hours 30 minutes మాత్రమే ఇస్తారు. ఈ 3 hours 20 minutes అన్నది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా వాళ్ళకి మాత్రం 3 hours 20 minutes ఉంటుంది. 2 hours 30 minutes అన్నది నార్మల్గా టైం అనమాట. ఇప్పుడు పేపర్ 1లో ఏమేమి ఇస్తాడంటే పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్. పేపర్ 1 యొక్క టైం మాత్రం 90 minutes. చెక్ చూసుకోండి క్లియర్గా. పేపర్ 1 యొక్క టైం 90 minutes మాత్రం ఉంటుంది. ఇందులో పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే మీకు జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషన్ జడ్జిమెంట్ వీటి మీద మీకు 100 questions ఇస్తాడు. 200 marks అండి. అంటే ఈచ్ క్వశ్చన్కి 2 marks అనమాట. ఓకేనా. దీంట్లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ పేపర్లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. నెక్స్ట్ సెకండ్ పేపర్కి వచ్చినప్పటికీ మీకు 1 hour టైం ఉంటుంది. ఓకే. 1 hour టైం ఉంటుంది. అందులో జనరల్ అవేర్నెస్ 50 marks ఉంటాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 ఉంటుంది. ఇది 50 marks 50 questions ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 3 marks అనమాట. అంటే టోటల్ 150 అండ్ ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 150 టోటల్ మీకు 300 ఉంటాయి మార్క్స్. బట్ ఇందులో పేపర్ 2లో మాత్రం ఒక నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. ఒక రాంగ్ ఆన్సర్ రాస్తే ఒక నెగిటివ్ మార్క్ అనేది వస్తుంది అనమాట. ఓకే. దీనికి కూడా సేమ్ అలాగే ఉంటుంది ఈ పేపర్లో కూడా. అండ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అన్నది ఒకటి ఉంటుంది. అదే ఇప్పుడు చెప్పాను కదా ఇంగ్లీష్ టైపింగ్, ఇంగ్లీష్ ఆర్ హిందీ, అది 35 words per minute ఉండాలి. 10 minutes మీకు టైం ఇస్తారు. ఓకే. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా చూసుకుంటే ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ అనేది ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ప్రొఫిషియన్సీను కంప్యూటర్ టెస్ట్ చూస్తారు, అది క్వాలిఫై అయితే చాలు. పేపర్ 1లో వచ్చే కాంపిటీషన్ మార్క్స్ని బట్టి చూస్తారు. అండ్ పేపర్ 2 ఈ పేపర్ 1 కట్ ఆఫ్ మార్క్స్ కూడా కమిటీ ఫిక్స్ చేస్తుంది అనమాట, ఎన్ని ఉండాలి ఏంటన్నది. పేపర్ 2 ఎవాల్యుయేట్ చేసిన తర్వాత దాని యొక్క థ్రెషోల్డ్ మార్క్స్ని బట్టి పేపర్ 1లో ఎవరైతే వచ్చారో వాళ్ళని పేపర్ 2కి సెలెక్ట్ చేస్తారు. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అన్నది మాత్రం పేపర్ 2లో వచ్చే ఎగ్జామినేషన్లో వచ్చే మార్క్స్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఓకేనా. పేపర్ 2లో వచ్చే మార్క్స్ని బట్టి డిసైడ్ అవుతుంది. అండ్ మీకు ఈ సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ అన్నది ఫస్ట్ కంప్యూటర్ టెస్ట్ ఉండాలా లేకపోతే ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉండాలన్నది కమిటీ డిసైడ్ చేస్తుందండి. ఓకే. అండ్ మీకు ఇంకా ఫర్దర్గా చూసుకుంటే ఎలా మెథడాలజీ ఉంటుందంటే ఇందులోని క్యాండిడేట్స్కి ఒకవేళ లెస్సర్ నెగిటివ్ మార్క్స్ వచ్చినా వాళ్ళని ఫస్ట్ కన్సిడర్ చేయడం, లేకపోతే ఒకటే ఈక్వల్ మార్క్స్ వచ్చినా ఒకటే మీకు అంటే ఫైనల్గా చూసుకుంటే ఇక్కడ ఏంటంటే మీ ఏజ్ సేమ్ ఉన్నా కానీ అంటే ఎలా తీస్తారన్నది ఒక సీక్వెన్స్ అన్నది ఇచ్చాడు. ఇందులో మీరు చెక్ చేసుకుంటే క్లియర్గా ఉంది. ఒకవేళ అన్నీ సేమ్ ఉండి మార్క్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ అన్నీ సేమ్ ఉంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ నేమ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఓకేనా. ఇదంతా కమిటీ డిసైడ్ చేస్తుంది. ఏదన్నది మినిమం క్వాలిఫై మార్క్స్ ఇవన్నీ కమిటీ డిసైడ్ చేస్తుంది. అండ్ మీకు ఈ ఆన్సర్ కీ అన్నది మీరు ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీ ఆన్సర్ కీ అన్నది సిఎస్ఐఆర్ ఎన్సిఎల్ సైట్లో ఉంటుంది. సో మనం
రెగ్యులర్గా మీరు ఈ సైట్ని విజిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీకు బిఫోర్ ఇష్యూ ఆఫ్ ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ లెటర్ మీరు ఏదైతే ఒరిజినల్ కాపీస్ మీరు ఆన్లైన్ అప్లికేషన్లో అప్లోడ్ చేస్తారో వాటిని అన్నింటినీ మనం తీసుకువెళ్ళాల్సి వస్తుంది. అది డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది అనమాట. అండ్ ఇందులో బెనిఫిట్స్ చూసుకుంటే ఈ జాబ్ కొన్ని బెనిఫిట్స్ అన్ని మంచి బెనిఫిట్స్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏవైతే ఉంటాయో అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. డెఫినెట్గా మిస్ అవ్వద్దు, అప్లై చేయండి. హ్యాపీగా ఎగ్జామ్ రాస్తే మంచి జాబ్ ఇది. డియర్నెస్ అలవెన్స్ ఉంటుంది, హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఉంటుంది, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, లీవ్ ట్రావెల్స్ ఉంటాయి, న్యూ పెన్షన్ సిస్టమ్ కూడా దీనికి అప్లికేబుల్ అండి. ఓకేనా. నెక్స్ట్ ఫర్దర్గా చూసుకుంటే జనరల్ కండిషన్స్లో ఏం లేదంటే అప్లికెంట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉంటే చాలన్నమాట. అండ్ హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ రెండు ఉండాలి. ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు నో ట్రావెలింగ్ అలవెన్స్ అండి. ట్రావెలింగ్ అలవెన్స్ అన్నది మీకు ప్రొవైడ్ చేయరు, ఇవ్వరు అనమాట. సో మన ఖర్చులు పెట్టుకొని మనమే వెళ్ళాల్సి వస్తుంది. అండ్ దీనికి రిటన్ ఎగ్జామినేషన్కి, టైపింగ్ టెస్ట్కి ఎప్పుడు రావాలన్నది మీకు ఈ సిఎస్ఐఆర్ లేదా ఈ సైట్, ఇక్కడ ఒక సైట్ ఇచ్చాడు, ఈ సైట్లో చెక్ చేసుకుంటే మీకు టైం టు టైము తెలియజేస్తారు వాళ్ళు, సిఎస్ఐఆర్ వాళ్ళు. దానికంటే మీకు అప్లై చేసేటప్పుడు ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేది మస్ట్ అనమాట. ఈ రెండు ఎప్పుడు మనకి ఈ రిక్రూట్మెంట్ క్లోజ్ అయినంత వరకు యాక్టివ్గా ఏవైతే ఉంటాయో అవి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అవి మాత్రం అప్లోడ్ చేయాలి. దానివల్ల ఏంటంటే మనకి ఏ యొక్క నోటిఫికేషన్ వచ్చినా మనకి ఈ సైట్ నుంచి మనకి మెసేజెస్ రావడం అనేది జరుగుతుంది. సో దాన్ని బట్టి మనం యాక్టివ్గా ఆన్లైన్ మనం ఎగ్జామ్ కానీ లేదంటే టైపింగ్ టెస్ట్కి కానీ వెళ్ళడానికి కానీ ప్రిపేర్ అవ్వచ్చు. హౌ టు అప్లై చూసుకుంటే అందరూ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ ఈ సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ మీద అప్లికేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ క్యాండిడేట్కి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అన్నది మస్ట్. అండ్ ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది May 5, 2025 5:30 వరకే ఉంటుందండి. సో అందరూ త్వరగా అప్లై చేసుకుంటారని అనుకుంటున్నాను. ఫీజు అనేది ఆల్రెడీ చెప్పాను, 500. ఉమెన్స్కి అయితే ఫ్రీ, SC STకి కూడా ఫ్రీ, అండ్ CSIR ఎంప్లాయీస్కి కూడా ఫ్రీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఫ్రీ. ఓకేనా. ద క్యాండిడేట్ రిక్వైర్డ్ టు అప్లోడ్ ఈజ్ హర్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. అది కూడా 100 KB మాత్రమే ఉండాలి మ్యాక్సిమం సైజ్ ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు. సిగ్నేచర్ అయితే 50 KB ఉండాలి. అండ్ రిలవెంట్ సర్టిఫికేట్స్ అన్నీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ 3 MB మధ్యలో మాత్రమే ఉండాలన్నమాట అప్లికేషన్స్. ఓకేనా. ఎవరైనా అప్లై చేసేటప్పుడు బ్లర్డ్ ఫోటోగ్రాఫ్ కానీ సిగ్నేచర్స్ కానీ ఏమైనా బ్లర్గా కానీ ఉంటే వాళ్ళ యొక్క క్యాండిడేచర్ రిజెక్ట్ చేస్తారు. సో నీట్గా మనం వైట్ పేపర్ మీద సైన్ చేసేటప్పుడు కానీ ఫోటో కూడా రీసెంట్ ఫొటోస్ అప్లోడ్ చేస్తే బెటర్. అండ్ మనం ఆన్లైన్ అప్లికేషన్లో మనం ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ 3 పొజిషన్స్కి మీకు ఫస్ట్ ఏ పొజిషన్లో కావాలన్నది JSC అయితే జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్, జనరల్ కేటరీ అయితే నెంబర్ 1 ఇవ్వాలి, అండ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్ కేటరీ అయితే నెంబర్ 2 ఇవ్వాలి, స్టోర్ అండ్ పర్చేజ్ కేటరీ అయితే నెంబర్ 3 ఇవ్వాలి. అది క్లియర్గా మనకు పొజిషన్స్ ఎన్ని ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి మనం అప్లై చేసుకోవాలి. ఓకే. అన్నీ అప్లై చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్లో సబ్మిట్ క్లిక్ చేశాక మీకు ప్రింట్అవుట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. అండ్ అలాగే ఫీజు పేమెంట్ చేసిన రిసిప్ట్ కూడా ప్రింట్అవుట్ తీసుకొని ఉంచుకోవడం మంచిది. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు మనకి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఫీజు రిసిప్ట్, ఆధార్ కార్డు, 10th క్లాస్ మార్క్స్, ఇంటర్ ఆర్ డిగ్రీ మీకు ఏదైతే ఇంటర్ ఉంటే ఓకే, ఈక్వలెంట్ అనమాట. అండ్ క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్ అవన్నీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఫైనల్గా ఏంటంటే ఈ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది చెప్పాను మీకు. April 7th రిలీజ్ అయింది. అండ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిసిప్ట్ లాస్ట్ డేట్ అనేది May 5th క్లోజ్ అయిపోతుంది అనమాట. సో అందరూ హ్యాపీగా అప్లై చేసుకొని బాగా కష్టపడి చదివి జాబ్ సంపాదిస్తారని అనుకుంటున్నాను. అండ్ ఫైనల్గా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.